సమ్మర్ హాలిడేస్ అంటే అందరికీ ఫాండ్ మెమరీస్ మిగులుతాయి కదా! అదే ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక లైఫ్ టైమ్ హారర్ ట్రామాగా మిగిలిపోతే? అదే జరిగింది నవీన్ లైఫ్‌లో. సమ్మర్ హాలిడేస్ కోసం అని చెప్పి తన కజిన్స్ అందరిని కలవనీకి పల్లెటూరుకెళ్తాడు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు 2 ఫ్లోర్ల బిల్డింగ్. ఆ సెకండ్ ఫ్లోర్‌లో అంతా పిల్లలు, కజిన్స్ అందరూ దగ్గర దగ్గర 7, 8 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ వాళ్ళలో ఒకడు నవీన్. 9, 9:30, 10:00 దాకా ఆడుకున్నారు. పడుకునే టైం వచ్చింది. అందరూ కిందుంటే మనోడు మాత్రం ఒక దిండు, దుప్పటి తీసుకొని పైన అరేంజ్ చేయడానికెళ్ళినాడు. అనుకోకుండా తన దృష్టి తన ఎదురింట్లో పడతది. పల్లెటూరు. చిమ్మ చీకటున్న సమయంలో మైల్డ్ వెన్నెల వెలుగు. అందులో ఎదురింట్లో కిటికీకి సంబంధించిన స్లాబ్ ఏదైతే ఉంటుందో దాని మీద కూర్చునున్న ఒక ఆమె కనిపిస్తది. ఇంచుమించు షాడో లాగా తెల్లని వస్త్రం, లాంగ్ హెయిర్, చామంచాయ రంగు ఒక ఆమె. చిన్న వయసు కదా, "ఓ ఆంటీ, ఏమంటే ఆడ కూర్చునున్నావు" అని అడుగుతాడు. తన నుంచి ఏ రెస్పాన్స్ రాదు. మళ్ళీ పిలుస్తాడు, "ఓ ఆంటీ" అని. రెస్పాన్స్ ఏది లేకపోగా గాలి లేకున్నా కానీ తన ఒంటి మీద గూస్ బంప్స్ వస్తాయి. ఆ భయానికి అట్లే పరిగెత్తుకుంటూ తన కజిన్స్ దగ్గరికి వెళ్ళిపోవడానికి కింద స్టెప్స్ దిగుతాడు. 10 స్టెప్స్ దిగంగానే తనని వెనక నుంచి ఎవరో పిలిచిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇట్లా మెల్లగా వెనక్కి తిరిగి చూస్తున్న అట్లా తన ముందుకి ఈ రూపం వచ్చేస్తుంది. భయపడి గట్టిగా అరిస్తే నవీను ఏమైందిరా అని చెప్పి తన సిస్టర్ కింద నుంచి వచ్చిందంట. ఇటు తన సిస్టర్ వైపు తిరిగి జరిగిన ఇన్సిడెంట్ చెప్పబోతాడు, మాట రాదు. వెనక్కి తిరిగి చూస్తే ఆమె లేదు. దీని తర్వాత సమ్మర్ హాలిడేస్ మొత్తం నవీన్ ఆ మిద్దెక్కింది లేదు. మరి నీకు ఎట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి? కామెంట్ చేసి చెప్పు.